నిన్న అయితే హాలిడే, రేపు అంతా హాలిడే ఉంది. ఎందుకు హాలిడే రేపు? రేపు ఛత్రపతి శివాజీ బర్త్డే, అట్లనే రంజాన్, రేపు ధూమ్ధామ్ హాలిడే. ఏడు చెప్తుండ్రు నీకు. మీరు ఒక హాలిడేనే గాయస్, మాకైతే హాలిడే లేదు. రేపు హాలిడే ఉంటే నోటీస్ వస్తుంది, కానీ నోటీస్ రాలే మాకు. సో గాయస్ ఇప్పుడే వ్లాగింగ్ చేసినా, మళ్ళీ ఇప్పుడే ఇంకో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే గాయస్ నేను రాసుకునే వర్క్ ఉంది, కానీ రాసుకుందామంటే బుక్ అయిపోయింది గాయస్. బుక్ అయితే కొనుక్కొని పోతున్నాయి ఇప్పుడు స్టేషనరీకి. అయితే స్టేషనరీకి పోయి బుక్ అయితే కొనుక్కొని వస్తా. अंकुल का वाइट बुक है प्लेन वाइट बुक है हाँ चिन्ना सन्ना इच्छे స్టేషనరీ అయితే వయసు వచ్చిన ఇక రాసుకునేది. ఇప్పుడైనా 9 టైం ఎంత వచ్చిందంటే గాయస్ కరెక్ట్ 9 అవుతుంది టైం అయితే. ఇక వ్లాగ్ అయితే రేపు పొద్దుగాల కంటిన్యూ చేద్దాం. సో గాయస్ ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే 4:40 అవుతుంది. నాది కాదు అక్క వాచ్ ఇది. అయితే గాయస్ ఇప్పుడైతే బేకరీ అయితే పోతున్నా. బేకరీ పోయి అక్కని తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ బేకరీలోకి వెళ్ళి బర్గర్ తీసుకొని వచ్చి, బర్గర్ కాదు బ్రెడ్ తీసుకొని వస్తా గాయస్. సో గాయస్ ఇప్పుడు ఇంతసేపు అయితే చీకటి అయింది. ఇప్పటికైతే ఇంతసేపు అయితే ఇంట్లోనే కూర్చొని బ్రెడ్ తిన్నా ప్లస్ గాయస్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నా. అయితే గాయస్ ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసిన, అంటే షార్ట్ వీడియో. దాన్ని ఇన్స్టాలో పెడదాం అనుకున్నాను. చాలా గలీజ్ వచ్చింది, గ్రీన్ స్క్రీన్ తోటి. నాకు ఎడిటింగ్ తెలియదు అన్నదా. అయితే గలీజ్ వచ్చింది గాయస్. అందుకని దాన్ని దీంట్లో చూపిద్దామన్నాను గాయస్. ఆ మ్యూజిక్కి కాపీరైట్ వేస్తారు, అందుకని అదైతే చూపిస్తే మళ్ళీ కాపీరైట్ వేస్తాడు. మళ్ళీ షటిల్ ఆడుతారు వీళ్ళు. సో గైస్ నేను కూడా కిందికి అయితే కొద్దిసేపు అయితే ఆడుకొని వస్తాను. నాకు రాసుకున్నది కూడా ఉంది, కొంచెం ఫిట్నెస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆడుకొని అయితే వస్తా గైస్. కొద్దిగా షటిల్ ఆడతా. సో గైస్ ఇగో ఈ కాక్ అయితే కనిపిస్తుందా, నార్మల్ కాక్ లెక్క ఇది యానెక్స్ 120 పెట్టి కొన్నా. 1 year అవుతుంది దాచుకొని దీన్ని. అంటే సమ్మర్లో ఆడేది గైస్, మధ్యలో ఆడలేదు నేను. సమ్మర్లో ఆడినా, అప్పటి నుంచి ఇప్పటిదా నా దగ్గర ఉంది కాక్. ఇప్పుడైతే ఆడతా గైస్ పోయి. హలో గాయస్, ఇప్పుడైతే పైన నా కాఫీ ఇస్తుంది గాయస్, గ్రీన్ కలర్ది. నాకైతే మీకు కనిపిస్తే కామెంట్ చేయండి గాయస్. కనిపిస్తే ఎక్కడుందో కామెంట్ చేసాడు ఏంద్రా అది, మనకే కనిపిస్తలేదు. ఏడ కొడుతున్నావు అసలుకి? సో గాయస్ థ్యాంక్ యూ ఫర్ మీ సపోర్టింగ్. థ్యాంక్ యూ గాయస్. లైక్ సబ్స్క్రైబ్ ఇట్లానే సపోర్ట్ చేసి సాయన్నకి. సో గాయస్ సపోర్టింగ్ ఫాస్ట్. సో గాయస్ సాయన్న చెప్పిండు తుమ్ కరో వ్లాగ్ చెప్పిండు గాయస్. సో నేను చేస్తున్నా గాయస్. సో ఇక్కడ ఆడుతున్నాం గాయస్. నిన్న కూడా ఆడినాం. तुम्हें हमें दिखाना तो फोन कैसा करो, ऐसा हाथ घुमाना, ऐसा घुमा हाँ ऐसा कर दो. हाँ करो लॉगिन करो. సో గైస్ నిన్న కూడా ఆడినాం గైస్. సో ముగ్గురు ఆడుతున్నాం గైస్. సో నేను కూడా ఆడాలి గైస్ ఇప్పుడు. సో సాయన్న ఇప్పుడు చెప్పిండు వానికి నువ్వు ఇద్దరు నేను ఒక్కటే. సో నేను చేస్తున్నా వ్లాగ్. సో లైక్ చేయండి గైస్, నాకు సపోర్ట్ చేయండి, నేను చిన్న పిల్లగాడు. సో యూ సపోర్ట్ టు మీ. ఇది వ్లాగ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది గైస్, కొంచెం హిందీ కొంచెం తెలుగు ఉంటుంది గైస్. సో నేను కూడా ఆడతా గైస్. ఈ వీడియో కూడా పెట్టా వ్లాగ్లా, నువ్వు చూసుకో గైస్. సో ఇక్కడ చూసుకుంటాం ఇంకి ఎట్లా ఆడుతున్నాం, చూసుకో గైస్.
అక్కడ అయితే చిన్నపిల్ల ఉన్నాయి 6th 4th క్లాస్ది. అక్కడ అంటే 9th క్లాస్, అవి 6th 4th తెలిసిన అంటే 9 అవుతుంది గైస్. అవి 2 ఒకటి గైస్. సో సబ్స్క్రైబ్ గైస్. 6 శాన్ అడుగుతుంది నాకు 6+4 ఎంత. సో నేను చెప్తున్నా 9. एक बात बता था, बार बार తెలుగు ఆతానా బార్ బార్ ఇగో ఓకే ఓకే సబ్స్క్రైబ్ అని చెప్పకు సార్. నా ఓకే మమ్మల్ని చూపే బోరింగ్ ఉంటుంది. సరే గైజ్, నాకు చెప్పిండు శానా ఎట్లా చేయాలి బ్లాగ్. సో నేను చేస్తున్నా, చూసుకోండి ఎట్లా ఆడుతున్నా మీరు. मैं చూసినా ఎట్లా గలీజ్ మాడలేదు. సో गाइस बंद कर दिया, ऑन नहीं कर दिया, बंद करा अभी ऑन करा. यहाँ पे ఓకే 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 ఇద్దరు కుమా. సో గైస్ ఇగో వాడైతే వచ్చింది కదా, బ్యాడ్ వర్డ్స్ డేంజర్ మాట్లాడుతుండు, అందుకని మధ్యలో కట్ చేసి వస్తుంది గాయస్. సో గైస్ వాడు ఇప్పుడు వచ్చింది స్కూల్ నుంచి, భాషం స్కూల్ నుంచి. వాడు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది గైస్. వాడు వీడు నాకు ఎంతగానో తెలుగు రాదు గైస్. సో నువ్వు సపోర్ట్ చేయి అండ్ కమెంట్లో నాకు చెప్పే నా మిస్టేక్స్. సో గైస్ నిన్న నేను చెప్పిన నాకు సపోర్ట్ చేయమని 2 కమెంట్స్ వచ్చినాయి గైస్. ఆడు చెప్పిండు కదా నా దగ్గర 2 రూల్స్ అవుతాయి. तो गाइस भाई को सपोर्ट करो, इस भाई को सपोर्ट करो, मुझे भी सपोर्ट करो एक ही चैनल में हम दोनों हैं गाइस. तो जल्द से जल्दी हमारे को बहुत सपोर्टिंग करो गाइस. हम हमारे बहुत बड़े सपने हैं गाइस. तो आप पूरा करेंगे ना, कमेंट में बोलिए गाइस. कल నిన్న ఒక వాడు చెప్పిండు నా దగ్గర 2 రూల్స్ అవుతాయని. ఒకటి కమెంట్ వచ్చినాయి గైజ్, నీకు చూపిస్తా ఆ వీడియోలో. 2 రూల్స్ లేవు ఎక్కడ కూడా. 2 రూల్స్, ఒకటి టచ్ అయితే కింద పడితే పాయింట్ వస్తుంది గైజ్. గైజ్ నువ్వు చూసినావు ఎట్లా గోడ పడుతున్నావు అక్కడ. ఈ అన్నలు ఫైటింగ్ అయింది గైజ్. ఎందుకంటే ఈ అన్న నాకు ఒకటి సీక్రెట్ చెప్పింది గైజ్. అందుకే వాడు ఏమేమి చెప్తుంది ఈ అన్నకి. तो ऐसी खबर देते रहेंगे गाइज हम आपको. సో मिलते गाइज. ఇడైతే బండి వస్తుంది గాయస్. దాని తర్వాత కూడా ఏడు ఆడుతున్నాయి. ఈవినింగ్ 5 నుంచి ఆడుతున్నాం గాయస్ మేము ఇద్దరం. శానా ఇప్పుడు వచ్చినప్పుడు వ్లాగ్ చేస్తున్నాం గాయస్. సో ఇడైతే వస్తుంది గాయస్. ఈడు చెప్తుండు నిన్న అయితే హాలిడే, రేపు అంతా హాలిడే ఉంది. ఎందుకు హాలిడే రేపు ఛత్రపతి శివాజీ బర్త్డే, అట్లనే రంజాన్, రేపు ధూమ్ధామ్ హాలిడే. ఏడు చెప్తుండు నీకు. मेरे को हॉलिडे नहीं है गाइस, మాకైతే హాలిడే లేదు. రేపు హాలిడే ఉంటే నోటీస్ వస్తుంది, కానీ నోటీస్ రాలే మాకు. సో గాయస్ ఒకటి స్కూల్కి లేవు, ఒకటి స్కూల్కి ఉంది గాయస్. సో మా స్కూల్కి ఏమో నోటీస్ కూడా రాలే గాయస్. సో శానా చెప్తుండు లేవు వాళ్ళ స్కూల్ లేక నోటీస్ రాలేవు, నాకు కూడా రాలేవు. నేను ఇక్కడ కూర్చున్నా గాయస్, పరిస్థితి ఇట్లా నాది. ఇక్కడ కూర్చున్నా గాయస్ ఇట్లా. సో గాయస్ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. మళ్ళీ హలో గాయస్, మేమైతే పక్కన ఆడుతున్నాం. ఎవరు గెలుస్తారో మీరైతే చూడరు, నేనే గెలుస్తా. సో గాయస్ జోక్ ఇది, ఏం సీరియస్గా కొట్లాడతలేము మేము. జోక్ అని చెప్పు. జోక్ గాయస్. వీడు వచ్చైతే ఉరికి దాచుకున్నా, వీడినే తిరుగుతుంది చూడు. సో గాయస్ ఇటు పోయిండు, ఇంకోసారి ఎత్తుకుతున్నావు.
నువ్వు పట్టుకోలే నన్ను, నేనే దొరికి, నువ్వు నన్ను పట్టుకోలే, నువ్వే దొరికి. సరే ఉంటే ఈసారి నన్ను పట్టుకో. సో గాయస్ నేనైతే దీనికైతే దొరకలేదు. కాళ్ళని నేనే ఆడికి ఆగిన ఫుల్ అలిపిరి వస్తుందని. ఆగితే బయటకు వెళ్ళి మీకు చూపేయడానికి బయటకు వస్తే కనిపించిన, ఇక్కడ కనిపించకపోదు మళ్ళీ ఉరికేటోని. కానీ వీడియో తీసిండే దొరికినా గాయస్. అలిపిరి ఫుల్గా వస్తుంది. మళ్ళీ ఆడదాం అనుకుందాం కానీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. మా అయితే చేసి వెండు, అందుకే ఇప్పుడు అయితే ఇంటికి వచ్చిన. బాయ్ గాయస్. సో గాయస్ ఇగో మా అక్కకి అయితే ఇగో ల్యాప్టాప్ ఉంది, కానీ నాకు ఇస్తలేదు. ఇప్పుడైతే ఛాన్స్ ఉంది వాడుకోనికి. కానీ సో గాయస్ మా అమ్మ అయితే తిడుతుంది గాయస్ చల్లకుండా అని. మమ్మీకి అరే గాయస్ పాస్వర్డ్ పెట్టింది గాయస్. ఇంత మోసం కుట్ర ఇంతగానం నాకెందుకు జరుగుతుంది గాయస్. ఒకరోజు ఫ్యూచర్లో అయితే కొందాం గాయస్ మనం. ఇది ఏం కంపెనీ? హెచ్పి కదా గాయస్. మనం యాపిల్ది కొందాం గాయస్. అప్పటిదాకా కష్టపడతా గాయస్. మనం గాయస్ లాకులు పెట్టుకొని ఏంది గాయస్ ఇది, వీళ్ళకే పెద్ద ల్యాప్టాప్లు ఉన్నట్టు. కొందాం మనం కూడా, కొని ఎడిటింగ్ కన్నా యూజ్ చేసుకుందాం గాయస్. షట్ డౌన్ నాకు వచ్చు గాయస్ వాడికి, కానీ నాకు ఇయ్యరు, రెస్పెక్ట్ లేదు ఇంట్లో, నాకు పుట్టించుకోవాలి గాయస్ అది. సో గాయస్ ఇక డ్రెస్ అయితే చేంజ్ అయింది, ఎందుకంటే గాయస్ అప్పుడు ఇంట్లోకి వచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా గాయస్. ఇప్పుడైతే గాయస్ ఎడిటింగ్ కూడా అయిపోయింది నాది, బ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నా గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. ఈయన గాయస్ ఈ బ్లాగ్లో నేను ఎక్కువ మాట్లాడలేదు, మా ఫ్రెండ్ ఒకడు మాట్లాడిండు, మా తమ్ముడు వాడు మాట్లాడింది గాయస్. నేనైతే ఎక్కువ మాట్లాడేది ఈ బ్లాగ్లో. నిన్న కూడా ఆడ ఎక్కువ మాట్లాడారు, వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. ఏమైతే అంటే గాయస్ నేను కిందికి పోగానే వాళ్ళు అన్న ఫోన్ బ్లాగ్ అంటే నేనే ఇస్తే బ్లాగ్ ఏం తీసి చూద్దామని తీసుకురు గాయస్. మంచిగా తీస్తారు ధైర్యంతో. నాకన్నా ఇట్లా షాప్ వాళ్ళు చూసామని అనుకుంటారు, అంటే వాళ్ళు మంచి ధైర్యంగా తీస్తారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి గాయస్ బ్లాగింగ్. వాళ్ళు ఏం ఫరకే లేదు, వాళ్ళు ఏమనుకుంటారో ఏందని, వాళ్ళని చూసి అయితే నేర్చుకోవాలి గాయస్. ఓకే గాయస్ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, నెక్స్ట్ బ్లాగ్ అయితే కలుసుకుందాం గాయస్. ఐ హోప్ యూ లైక్ దిస్ బ్లాగ్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు అయితే చూస్తారు ఛానల్లో నా బ్లాగ్స్, డైలీ బ్లాగ్స్ పెడతా గాయస్ నా లైఫ్ టైం గురించి. అయితే గాయస్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. మనకు కామెంట్ చేస్తలేదు గాయస్, కమెంట్ అయితే చేయండి. ఓకే గాయస్ నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం.